దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. చూడండి, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనము దేవుని చేత నింపబడిన వారంగా ఉంటాం. అందుకనే దావీదు నాట్యం చేస్తూ ఉన్నప్పుడు అతడు దిగంబరిగా కనబడ్డాడు, నాట్యం చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే ఆరాధనలో అతను లీనమైపోయాడు. అతని భార్య అతన్ని తిట్టింది, ఇదిగో నీవు రాజువై ఉన్నావు, ఇలా చేస్తున్నావు. అప్పుడు అతని భార్యకు పిల్లలు కలగలేదు, గొడ్రాలుగా మార్చబడింది. అందుకనే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2 నుంచి 4 వరకు మనం చూసుకున్నప్పుడు వారు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డప్పుడు వారు భాషలలో మాట్లాడారు. అందుకని దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనము దేవుని చేత నడిపించబడే వారంగా ఉంటాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలి.